హైదరాబాద్కు చెందిన అకిన్ అనలిటిక్స్ ప్రారంభించిన స్వదేశీ వ్యవసాయ డ్రోన్ పేరు ఏమిటి? నికాటు కిసాన్. హైదరాబాద్కు చెందిన మహిళల నేతృత్వంలోని భారతీయ డీప్ టెక్ మరియు రక్షణ సాంకేతిక స్టార్టప్ కంపెనీ అయిన అకిన్ అనలిటిక్స్ స్వదేశీ నికాటు కిసాన్ మీడియం డ్రోన్ను ప్రారంభించింది. ఈ నికాటు అనేది 16 లీటర్ల స్ప్రేయింగ్ పేలోడ్ మరియు 12 లీటర్ల స్ప్రెడ్డింగ్ పేలోడ్తో కూడిన ఒక మల్టీ పేలోడ్ వ్యవసాయ డ్రోన్. హంగర్ హాట్స్పాట్స్ 2026 నివేదిక ప్రకారం ఎన్ని దేశాలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి? 13 దేశాలు. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు FWP జారీ చేసిన హంగర్ హాట్స్పాట్స్ 2026 నివేదిక ప్రకారం 13 దేశాలు మరియు భూభాగాలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నాయని మరియు జూన్ నుంచి నవంబర్ 2026 వరకు పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందని గుర్తించబడ్డాయి. ఇక అత్యధిక ఆందోళన గల దేశాలు వచ్చేసి సూడాన్, దక్షిణ సూడాన్, యెమెన్, పాలస్తీనా, నైజీరియా మరియు సోమాలియా దేశాలు. ఇక చాలా అధిక ఆందోళన గల దేశాలు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు హైతీ. ఇతర హాట్స్పాట్ దేశాలు వచ్చి మయన్మార్, మాలి, లెబనాన్ మరియు మడ్గాస్కర్. ఇటీవల వార్తలో కనిపించిన తామిరభరిణి నది ఏ ప్రాంతంలో ఉద్భవిస్తుంది? పొత్తిగై కొండల్లో. మద్రాస్ హైకోర్టు తామిరభరిణి లేదా పొరుణై నదిని దైవంగా ప్రకటించి దానికి చట్టపరమైన వ్యక్తిత్వాన్ని కల్పించింది. మతం పేరుతో సహా ఏ విధంగానూ నదిని కలుషితం చేసే హక్కు ఎవరికి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే నదిలో అస్థికులను నిమజ్జనం చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ తామిరభరిణి నది పశ్చిమ కనుమల్లోని పొత్తుగై కొండల్లో ఉన్న అగస్త్యార్కూడం శిఖరం నుంచి ఉద్భవిస్తుంది. ఇది తిరునెల్వేలి మరియు తూత్తుకుడి జిల్లాల గుండా ప్రవహించి మన్నార్ గల్ఫ్లో కలుస్తుంది. భారతదేశ వ్యాప్తంగా క్రియాశీల దేశీయ PNG కనెక్షన్ల విస్తరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏ పథకాన్ని ఆమోదించింది? దేశీయ PNG కనెక్షన్ల ప్రోత్సాహక పథకం. ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ డొమెస్టిక్ PNG కనెక్షన్స్. స్వచ్ఛమైన, సురక్షితమైన మరియు సరసమైన పైపుల ద్వారా వంట గ్యాసును విస్తరించడానికి గృహ వినియోగ PNG కనెక్షన్ల ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం 2026 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం 1.74 కోట్ల గృహ వినియోగ PNG కనెక్షన్లు ఉన్నాయి. ఇది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను బిల్లు చేయని కనెక్షన్లను యాక్టివ్ కనెక్షన్లుగా మార్చడానికి మరియు PNG నెట్వర్క్లను విస్తరించడానికి ప్రోత్సహిస్తుంది. IISc యొక్క స్పైర్ ల్యాబ్ అభివృద్ధి చేసిన బహుభాష భారతీయ ప్రసంగ గుర్తింపు మోడల్ పేరు ఏమిటి? శ్రవాణి. IIScలోని స్పైర్ ల్యాబ్ పరిశోధకులు ఆర్ట్ పార్క్ సహకారంతో మరియు గూగుల్ మద్దతుతో శ్రవాణి అనే బహుభాష భారతీయ వాక్ గుర్తింపు నమూనాని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న అనేక వాక్ గుర్తింపు వ్యవస్థలచే అధికారికంగా గుర్తింపు లేని 40కి పైగా భాషలతో సహా 65 భారతీయ భాషలు మరియు మాండలికాలపై శ్రవాణికి శిక్షణ ఇవ్వబడింది. భారతదేశ మొట్టమొదటి స్వదేశీ జెట్ శక్తితో పనిచేసే లాయిటరింగ్ మ్యునిషన్గా వర్ణించబడిన దివ్యాస్త్ర MK3ని ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? కవా UAE ప్రైవేట్ లిమిటెడ్ లేదా హోవర్జ్. దివ్యాస్త్ర MK3ని లక్నోకు చెందిన రక్షణ రంగ స్టార్టప్ కంపెనీ అయిన కవా UAE ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఈ లాయిటరింగ్ మ్యునిషన్ DG ప్రొపల్షన్ అభివృద్ధి చేసిన స్వదేశీ మైక్రో టర్బోజెట్ ఇంజిన్తో
పనిచేస్తుంది. ఇది ఆగస్టు 11, 2026న ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లోని ఒక నిర్దేశిత డ్రోన్ టెస్టింగ్ ఎయిర్ స్ట్రిప్లో తన తొలి విమాన పరీక్షను పూర్తి చేసింది. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయ సంతతి యువతను భాగస్వామ్యం చేయడానికి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ సంతతి యువతతో అనుసంధానం కావడానికి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఫ్రెండ్స్ ఆఫ్ మై భారత్ అనే డిజిటల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గాంధీనగర్లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్ 2026 సందర్భంగా యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. భారతదేశంలోని గడ్డి మైదానాలు మరియు ఇతర బహిరంగ సహజ పర్యావరణ వ్యవస్థల మార్గదర్శిని మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు? COP17. మొట్టమొదటి భారతదేశంలోని గడ్డి మైదానాలు మరియు ఇతర బహిరంగ సహజ పర్యావరణ వ్యవస్థల మార్గదర్శి అనగా గైడ్ టు గ్రాస్ ల్యాండ్స్ అండ్ అదర్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ఆఫ్ ఇండియాని 2026 ఆగస్టు 17న మంగోలియాలోని ఉలాన్ బాతుర్లో ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి ఒప్పందం యొక్క పక్షాల సమావేశం అనగా COP17 17వ సెషన్ సందర్భంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని ఏ ఆనకట్టను అంతర్జాతీయ నీటిపారుదల మరియు పారుదల కమిషన్ ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణంగా గుర్తించింది? పరిచ్చా డామని. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఉన్న 140 ఏళ్ల పురాతన పరిచ్చా ఆనకట్టను అంతర్జాతీయ నీటిపారుదల మరియు పారుదల కమిషన్ ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణంగా గుర్తించింది. ఇది అక్టోబర్ 2026లో ఫ్రాన్స్లోని మార్సియల్లో జరిగే 26వ ICID అంతర్జాతీయ కాంగ్రెస్లో ఈ WHIC అవార్డు 2026ను అందుకోనుంది. ఈ ఆనకట్ట బెట్వా నదిపై ఉంది మరియు కరువు పీడిత బుందేల్ఖండ్ ప్రాంతానికి సేవలు అందిస్తున్న బెట్వా కాలువ వ్యవస్థలో ఇది ఒక ముఖ్యమైన భాగం. ఇటీవల వార్తల్లో కనిపించిన MUT AI వర్స్ అనగా ఏమిటి? ఇదొక AI ఆధారిత క్యాన్సర్ పరిశోధన వేదిక. క్యాన్సర్తో ముడిపడి ఉన్న పర్యావరణ కారకాలపై పరిశోధన చేయడానికి IIIT ఢిల్లీ పరిశోధకులు గౌహతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మరియు CSIR ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీతో కలిసి MUT AI వర్స్ అనే ఒక జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశారు. దీని మిషన్ లెర్నింగ్ టూల్ అయిన అడక్ట్ లింకర్ DNA నష్టాన్ని సంభావ్య రసాయన కారకాలతో అనుసంధానిస్తుంది. 65వ సుబ్రోటో కప్ అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంటు ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. 65వ సుబ్రోటో కప్ అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంటు న్యూఢిల్లీలోని డాక్టర్ BR అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం 2026 ఆగస్టు 18న జరిగింది. ముఖ్య అతిథి ఎయిర్ మార్షల్ S. శివకుమార్ దీనిని అధికారికంగా ప్రారంభించారు. భారత వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ లవప్రీత్ సింగ్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. జూనియర్ బాలికల అనగా అండర్ 17 విభాగం మ్యాచ్తో ఈ టోర్నమెంటు ప్రారంభమైంది. ఇందులో మేఘాలయ 2-0 తేడాతో చండీగఢ్ను ఓడించింది. GISAT-1A ఏ అంతరిక్ష సంస్థకు చెందిన ఒక భూ పరిశీలన ఉపగ్రహం? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2026 సెప్టెంబర్ మొదటి వారంలో GISAT-1A దీనికి EOS-05 అనగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని కూడా
పేరు. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నది. ఈ ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి ఉపయోగించి ప్రయోగించాలని ప్రణాళిక చేయబడింది. ఈ జిఐశాట్ 1A అనేది భారతదేశంలోని విశాలమైన ప్రాంతాలను అధిక ఫ్రీక్వెన్సీ ఇమేజింగ్ కోసం రూపొందించిన ఒక భూ పరిశీలన ఉపగ్రహం. విపత్తుల పర్యవేక్షణ, వ్యవసాయం, అటవీ మరియు భూ ఉపరితలంపై మార్పులను పర్యవేక్షించడం వంటివి దీని అనువర్తనాల్లో ఉన్నాయి. అదబ్ ఔర్ సకాఫత్ సాహిత్య ఉత్సవం 2026 ఎక్కడ నిర్వహించబడింది? లడఖ్. భారత సైన్యం లడఖ్లోని కార్గిల్లో అదబ్ ఔర్ సకాఫత్ సాహిత్య ఉత్సవం 2026ను నిర్వహించింది. ఈ ఉత్సవం లడఖ్ పీఠభూమి సంస్కృతిని వేడుక చేసుకోవడం అనే థీమ్తో కార్గిల్ డీజీసీలో జరిగింది. లడఖ్ యొక్క సాహిత్య వారసత్వం, సాంస్కృతిక సంప్రదాయాలు, భాష, జానపద కథలు మరియు కళాత్మక గుర్తింపును వేడుక చేసుకోవడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల కక్ష రాకెట్ యొక్క మొదటి దశను భూమిపై నుంచి విజయవంతంగా తిరిగి పొందిన జుక్వే 3ని ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. చైనాకు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ల్యాండ్ స్పేస్ తన జుక్వే 3 ఆర్బిటల్ రాకెట్ యొక్క మొదటి దశను భూమిపై విజయవంతంగా తిరిగి పొందింది. ఇది పునర్నియోగ రాకెట్ సాంకేతికతలో ఒక ప్రధాన పురోగతిని సూచిస్తుంది. చైనా ఇప్పుడు 2 రికవరీ పద్ధతులను ప్రదర్శించింది. లాంగ్ మార్చ్ 10B కోసం సముద్రంలో వల ఆధారిత రికవరీ మరియు జుక్వే 3 కోసం నిలువు భూ రికవరీ. భారత నౌకాదళం తీర ప్రాంత ఆధారిత ప్రయోగ మరియు పునరుద్ధరణ వ్యవస్థ లార్స్ పరీక్షా పీఠాన్ని ఎక్కడ ప్రారంభించింది? విశాఖపట్నం. భారత నౌకాదళం ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల సబ్మెరైన్ రెస్క్యూ యూనిట్లో తీర ప్రాంత ఆధారిత లాంచ్ అండ్ రికవరీ సిస్టమ్స్ టెస్ట్ ప్లింత్ను ప్రారంభించింది. ఈ అత్యాధునిక సదుపాయం సముద్రంలో ప్రత్యక్షంగా మోహరించాల్సిన అవసరం లేకుండా డీప్ సబ్మెరైన్స్ రెస్క్యూ వెహికల్తో సహా కీలకమైన జలంతర్గామి రెస్క్యూ పరికరాలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి మరియు నిర్వహించడానికి రూపొందించబడింది. విశాఖపట్నం తూర్పు నావికాదళ కమాండు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నది.